తల్లి తత్వజ్ఞానం రెండవ భాగం. ఆ విధంగా మదాలస అనేటువంటి తల్లిగారు ఋతధ్వజుడు అనేటువంటి రాజు పత్ని. ఆమె మామూలు ఆమెం కాదామె. ఒక గొప్ప ఋతధ్వజుడు అనేటువంటి రాజు యొక్క పత్ని ఆమె. చిన్నప్పుడే తన బిడ్డలని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ బిడ్డలకి జ్ఞానబోధన అందిస్తూ ఉన్నది. పూర్వకాలంలో తల్లులు చిన్నప్పటి నుంచే మంచి జ్ఞానాన్ని ప్రబోధించేవారు తమ పిల్లలకి. ఆ విధంగా తల్లుల ప్రబోధము విన్నటువంటి వారు చిన్నప్పటి నుంచే మంచి సంస్కారవంతులుగా పెరిగే విధానము మన భారతదేశంలో ఉన్నది. మనిషి యొక్క జీవన విధానాన్ని చక్కగా మార్చేటువంటిది ఆధ్యాత్మికము. అంటే ఈ ప్రపంచ సంబంధమై ఉన్నటువంటి వచ్చే ఆటుపోట్లు, భయంకరమైన పరిణామాలు అవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధం తెలిసిన పురుషుణ్ణి వ్యధపెట్టలేవు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా 2వ అధ్యాయంలో. యం హి నా వ్యదయంతేతే పురుషం పురుషర్షర్భ సమదుఃఖ సుఖధీరం సో అమృతత్వాయ కల్పతే అన్నారు. అంటే ఓ అర్జున, ధీరుడై ఉన్నటువంటి వాడు సుఖదుఖాలయందు కూడా సమభావం కలిగి ఉంటాడు అన్నారు. అంటే సుఖం వస్తే పొంగిపోవడం కానీ, దుఃఖం వస్తే కుంగిపోవడం కానీ ఇలాంటివేవి ఆధ్యాత్మిక జీవితం వైపు ఉన్న పయనించే వానిలో జొరబడవు. అంటే ద్వంద్వాలని ఉదాసీనతతో చూస్తూ ఉంటాడు, వాటికి సాక్షిగా ఉంటాడు, ఎక్కడా భేదభావం లేకుండా ఒక సమత్వంతో ఉంటాడు. అట్లా ఒక బ్యాలెన్స్డ్గా జీవితాన్ని నడిపే విధానాన్ని ఆధ్యాత్మికం ఇస్తుంది మిత్రులారా. కనుక చిన్నప్పటి నుంచి జీవిత విధానాన్ని చక్కదిద్దేది ఆధ్యాత్మికము. చిన్నప్పటి నుంచి జీవిత విధానాన్ని చక్కదిద్దేది ఆధ్యాత్మికము. అయితే ఏది ఆధ్యాత్మికం, ఏది ఆధ్యాత్మికం కాదు అనేది కూడా మనం చూసుకోవాలనుకోండి. అలా ఎప్పుడో వయసు మళ్ళిన తర్వాత ఎప్పుడో చేసుకుంటాను అనేది ఒక భ్రాంతితో కూడిన ఉన్న అభిప్రాయము. మిత్రులారా, పరీక్షిత్ మహారాజు గారు పేరు విన్నారు కదా, మీరు తెలుసు కదా. తనకి 7 రోజుల్లో మరణం ఉంది అని తెలిసి మహాత్ములను ఆశ్రయించి జ్ఞానాన్ని అధ్యయనం చేసి తరించారు వారు. అలాగే దేవతలందరి చేత కీర్తింపబడినటువంటి ఖట్వాంగుడు అనేటువంటి చక్రవర్తి, మామూలు ఆయన కాదు, ఆయన చక్రవర్తి, 48 నిమిషాల్లో చనిపోతానని తెలిసి కూడా జ్ఞానాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది తరించారు. అంటే జ్ఞానానికి వయస్సుతో సంబంధం లేదు. జ్ఞానం మీద జిజ్ఞాస ఉండాలే కానీ చిన్నపిల్లవాడైనా జ్ఞానాన్ని ఆర్జిస్తాడు. ఇంకా కొంచెం సేపట్లో చనిపోయే వ్యక్తికి కూడా జ్ఞానం అందుతుంది. జిజ్ఞాస ముఖ్యం, వయసు ముఖ్యం కాదు. పెద్దల పట్ల ఒక పూజ్యభావము, భగవంతుని పట్ల విశ్వాసము, ఇవన్నీ చిన్నప్పుడే రావాలి మిత్రులారా. ఎందుకంటే తల్లి తినే ఆహారం నాభి ద్వారా బిడ్డకు చేరుతుంది. మీకు తెలుసా? తల్లి తినే ఆహారం నాభి ద్వారా బిడ్డకు చేరుతుంది. తల్లి వినే శబ్దాలే బిడ్డల అభివృద్ధికి నాంది అనటానికి ఉదాహరణే లీలావతి ప్రహ్లాదుడు. ఆమె ఆశ్రమవాసం చేసింది. ఎవరు? లీలావతి. ఆమె కడుపులో, ఆమె గర్భంలో ఏముంది? రాక్షస అంశమైన పిండం ఉన్నది. రాక్షస అంశమైనటువంటి ఆ పిండం తన స్వభావాన్ని మార్చుకుంది. కారణం ఏంటి? ఆమె ఉన్నటువంటి వాతావరణము, ఆమె తీసుకున్నటువంటి ఆహారము, ఆమె ప్రవర్తించిన పెద్దలతో సాంగత్యము, వాళ్ళు చెప్పే సద్గోష్ఠులు వినటము,
వేద మంత్రాలను ఆలకించటము, వాటి యొక్క అర్థాలను పట్టుకోవడము, అవి లోన విన్న బిడ్డ మీద ప్రభావం చూపాయి. చూడండి, పూర్తిగా అతని యొక్క రాక్షస స్వభావాన్నే మార్చేశాయి. ఏమయ్యాడు? భక్త ప్రహ్లాదుడయ్యాడు.